హాయ్ ఫ్రెండ్స్. ప్రతి అక్షరానికి ఒక కలం అవసరం. ప్రతి అక్షరం జోడించడానికి ఒక కలం అవసరం. మై బెస్ట్ పెన్, నాకెంతో ఇష్టమైన పెన్ను చూపిస్తా. ఇది ఫ్రెండ్స్, అక్షరం మొదలు పెట్టాలన్న ఒక పెన్ను అవసరం. ఒక మంచి స్నేహితుడు పొందాలన్నా, ఒక మంచి వాక్యం రాయాలన్నా ఒక పెన్ను ద్వారా సాధ్యమవుతుంది. ఈ పెన్ను ఎందుకు స్పెషల్ అంటున్నానంటే, ఇది నా చిన్నప్పటి నుంచి ఈ పెన్నుతోనే రాస్తా ఉన్నా. చూడండి, దీని కాస్ట్ అప్పుడు 25 రూపీస్ అయితే ఇప్పుడు 50 రూపీస్. అంటే ప్రతి ఒక్క అక్షరానికి ఒక పెన్ను అవసరం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలా. ఈ పెన్నుతో రాసిన మొట్టమొదటి వాక్యం ఇదే ఫ్రెండ్స్. చదివి వినిపిస్తా, వినండి. ఓటమి అంటే అమ్మ చేతి ముద్ద లాంటిది. నా జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయ సమాహారమే ఈ పుస్తకంలో వివరించబడినది. ప్రతి ఒక్కరికి ఓటమి కావాలి. ఓటమి అంటే గెలుపుకు శ్రీకారం. నా జీవితంలో ఇలాంటి ఓటములు ఎన్నో ఉన్నాయి. అంటే ఓటమి గురించి ముందు చెప్తూ నా జీవితంలో ఏం జరిగింది, ఏమి పుస్తక రూపంలో రాయాలనే నా కోరిక ఈ పెన్ను కల్పించింది ఫ్రెండ్స్. కానీ కొన్ని కారణాల వలన రాయలేకపోయినా. సంపుటిగా మళ్ళీ మొదలు పెట్టాలని నా కోరిక ఫ్రెండ్స్. చిన్నప్పటి విషయాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది పెన్ను. పెన్ను గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్షరరూపం కల్పించింది పెన్ను. ఒక స్నేహితుడిలాగా ముందుండింది పెన్ను. నా జీవితానికి ఒక అర్థం తెలిపింది పెన్ను. ఇప్పుడు ఓటమి అని నవల కూడా రాస్తున్నానంటే అది ఒక పెన్ను. నా ఈ ఓటమి నవల బహురమ్యంగా ఉంటుంది. అది రాబోయే భాగంలో తెలుసుకుందాం. ఇప్పుడు పెన్ను నుంచి రాసిన ఈ నవల సంపుటిక ఓటమి గురించి కొంత విశ్లేషిస్తూ రాసిన. ఈ పెన్ను మీ జీవితంలో ఒక భాగం కావాలని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.